పూర్వకాలమే బాగుంది, ఆ కాలమే బాగుంది, ఆ కాల పరిస్థితులే బాగున్నాయి. ఇలా ఆ కాలంలో ఉన్నవారు కలిగి ఉన్న స్థితిని చూచుకుని కృంగిపోతున్నారు. కడవరి కాలపు స్థితిని బట్టి ఒకప్పుడు ఆరోగ్యం ఉంది, ఒకప్పుడు నెమ్మది ఉంది, ఒకప్పుడు క్షేమం ఉంది, ఈరోజు పోగొట్టుకున్నాం అనుకుంటూ బ్రతుకుతున్న వారు చాలా మంది నిరుత్సాహంతో బ్రతుకుతున్నారు. వెనక్కలాగుతున్న స్థితి. ఒకప్పుడు ఆత్మీయ ఉద్యమం ఉండేది, నిజమే. అందుకని నా ప్రభు ఒక మాట ఇస్తున్నాడు, ఏమన్నా తెలుసా? భయపడద్దు, ధైర్యము తెచ్చుకుని పని జరిగిస్తే నేను నీకు తోడై ఉండి ఏం చేస్తానో తెలుసా? గత కాలపు స్థితిలో ఏది పోగొట్టుకుందాం అనుకుంటున్నారు, ఈరోజు ఈ స్థితిని చూసి ఎంతమంది కృంగిపోతున్నారు. కృంగిపోతానని ఈ స్థితికి ఊరటనిచ్చి, ఇదిగో నీ నడుము కట్టి నిన్ను ధైర్యపరిచే ఒక వాగ్దానం, నువ్వు ధైర్యము తెచ్చుకుని పని జరిగిస్తే ఇప్పుడున్న ఈ కడపటి స్థితిని తిరిగి మరలా ఆశీర్వాదకరంగా మార్చునుగాక, తిరిగి ఆరోగ్యకరంగా మార్చునుగాక, తిరిగి ఆత్మీయ ఉజ్జీవకరంగా మార్చునుగాక. నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్తే నిన్ను కోరుకున్న దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు.